జగన్ అంటే ఆడు అసలు ఎక్కడ వాడు కాదు. ఆడు వస్తుంటే అసలు మేము ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నాను కొత్తవాడికి. బాబాయ్ అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని అంటారు. మీరేమంటారు? ఎవరంటారు? ఎవడు అందగాడు కానీ తెలిసినాడు ఎవడు అంటావు. అంటే జగనే అంటున్నారు. జగన్ అంటే ఆడు అసలు ఎక్కడ వాడు కాదు. ఆడు వస్తుంటే అసలు మేము ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నాను కొత్తవాడికి. ఈ ఊరు పొలాలు కూడా అమ్మేసి కర్ణాటక ఇటు వలస వెళ్దాం అనుకున్నా. మా అబ్బాయి చెప్పాడు బెంగళూరు ఉద్యోగం. నాన్నగారు అటు వచ్చి ఏం చేస్తారన్నాడు. వీళ్ళు రెండోసారి వస్తే నీకు ఉండలేదురా, నేను అసలు పేపర్ సున్నమని చదివే అలవాటు, మానసికంగా హెడేక్ కంటే ఈ పొలాలు అమ్మేసి అటు వెళ్దాం అన్నా. అక్కడ బళ్ళార్లు రేట్లు ఉన్నాయి అన్నాడు. అయినా ఇప్పుడు ఎకరం 2-3 ఎకరాలు వస్తాయి. హాయిగా ప్రశాంతం కూర్చుంటాను. ఎక్స్ సర్వీస్ అంటాను, నేను పెన్షనర్ని. అయ్యో చెబుతున్నా ఎక్కడున్నాను ఒకటి నీ పైసా నేనేం తిన్నావు, నేను నీ పైసా ఇచ్చేవాడిని. అది హ్యాపీ. అంటే ఇప్పుడు జగన్ ఏమని చెప్తారంటే ఏం మాట చేసా జగన్ అసలు దరిద్రం ఏం చెప్పాను నేను. బయటకు వచ్చి అనుకో అంటే బయటకు వచ్చి ప్రజలు నేను మద్దతు చూపెడతాను. అసెంబ్లీకి వెళ్ళినాడు. బయట ఉంది కదా, అమ్మ తృప్తి లేదు, కూతురు తృప్తి లేదు, వాళ్ళ బంధువుల తృప్తి లేదు. 2-3 కొండగాని చేస్తున్నాడు. వాళ్ళతోనే సంపాదించాడు. వాళ్ళు కూడా బంధువులు లేదు కాదు, ఎక్కడో కంపెనీ వాళ్ళు చెప్పాడా అంటాడు. ఏం చెప్పాడా? ట్రంప్ చెప్పాడా అంటాడు. ఏంటి అర్థం ఉంది అసలు? అలానే చెప్పాడా అంటాడు. వ్యతిరేక మాట్లాడు. నెగిటివ్ నీ ప్రభుత్వం మంచి పొగుడు ఒకటి కేవలం గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ కావచ్చు. నువ్వు ఒక మంచి పని చేసినప్పుడు వాళ్ళు పొగడాలి. ప్రతి వ్యతిరేక మాట్లాడే నెగిటివ్ అవసరం. ఆయన చెప్పేది నెగిటివ్, ఎప్పుడు నెగిటివే. నా ఉద్దేశం జగన్ ప్రభుత్వం అసలు ఆయన వచ్చింటే చాలా మంది ఆత్మహత్య చేస్తున్నారు. నువ్వు చెబుతున్నా ప్రజలు చాలా మంది ఆత్మహత్య చేస్తున్నారు, నో డౌట్. కాకపోతే ఆయన లేడు ప్రజలు సంతోషంగా ఉన్నాడు. ఆయన డబ్బు తట్టుకోలేకపోయాం. సంక్రాంతి నుంచి బయటకు వస్తా అంటున్నాడు. సంక్రాంతి నుంచి ఆయన అసలు రాగానే ఆనందం వచ్చేసాము. ఇంకా ఆయన అనుకుంటే అయిపోతా ఏంటి? నేను అనుకుంటా ప్రధాని అవుతారా? ఇవన్నీ ఒట్టి మాటలు. డబ్బుతో ఎవరిని కొనలేడు, మంచితనంతో ఎవరినైనా కొనవచ్చు. ఆ మంచితనం ఉంది ఇవాళ గవర్నమెంట్ లో, మా కుటుంబంలో ఉంది. వీళ్ళలో తేడాలు రావు, అది కూడా చెబుతున్నా. డెవలప్మెంట్ చేస్తా అంటారు ఈ కూటమి ప్రభుత్వం. బాగానే చేస్తుంది, ఇంకా కంటిన్యూ చేస్తుంది. ఇంకో నెక్స్ట్ ఇదే చేయకండి. విజన్ 47 ముందే వస్తుంది. అసలు ఆర్థిక పరిస్థితి ఇంకా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓవరాల్ గా మీరేం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి? ఓవరాల్ చంద్రబాబు నాయుడు మాకు అనుకుంటాం. ఆయన వయసు నాకంటే 3 సంవత్సరాలు చిన్న. నాకు 80 జరుగుతుంది, ఆయనకి 76, 77. ఇంకా ఆరోగ్యాలు కలిగించాలని కోరుకుంటున్నాం. ఇంకా మంచిగా ప్రభుత్వం కావాలంటే ఆయన ఆరోగ్యం కాపాడుకుంటూ ఆయన చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఫుడ్ విషయంలో కానీ అన్ని విషయాలు. అలాగే నేను 80 ఏళ్ళ ఉన్నాం మా ఊళ్ళో. నాకు ప్రౌడ్. నేను జాగ్రత్తగా చూసుకుంటా ఆరోగ్యాన్ని. ఆయన కూడా ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి. మన ప్రజల కోసం కష్టపడాలి, మన ప్రజలను సుఖపడాలి.